అసలు టైలరింగ్ నేర్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే, చిన్న బాబు అన్నప్రాసనకి నేనైతే బ్లౌజ్ కుట్టించుకోవడానికి వెళ్ళానండి. అయితే అప్పుడు బాగా 10 సార్లు తిప్పించారనమాట టైలరు. పైగా సరిగ్గా కూడా అంత ఇదిగా సెట్ కాలేదు. అది సెట్ కాకపోవటం తర్వాత సంగతి. నాకు అన్ని సార్లు తిప్పించుకునేసరికి నాకు కూడా విసుగొచ్చింది. ఎందుకు మన బ్లౌజులు మనం కుట్టుకుంటే సరిపోతుంది కదా, యూట్యూబ్లో నేర్చుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు నేను ఒక అడుగు ముందుకు వేశాననమాట. ఇంకా మా వారు కూడా వద్దని చెప్పలేదు, అలా అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ కూడా చేయలేదు. ఇంకా నీ ఇష్టం అన్నట్టు నాకే వదిలేశారనమాట. ఇంకా వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ ఆ ఛానల్ అన్న ఏమీ లేదండి. ఒక్క ఛానల్ ఓపెన్ చేస్తే దాని వెనకాల ఇంకో 10 ఛానల్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇంకా అన్నిటిని ఫాలో అయిపోయేది అనమాట. కానీ ఏం అర్థమయ్యేది కాదు. అన్ని చూసినా కూడా అంతా వింటున్నప్పుడు బాగా అర్థమైనట్టే అనిపించేది. కానీ కట్ చేసేటప్పుడు కానీ ఏం అర్థమయ్యేది కాదనమాట. పేపర్ మీద కట్ చేసేదాన్ని, స్లేట్ మీద మా బాబు పెద్ద బాబుది స్లేట్ ఉండేది, దాని మీద ప్రాక్టీస్ చేశాను. ఎన్ని చేసినా కూడా అంత ఇదిగా ఏమనిపించలేదండి. కానీ ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే 1 by 1 నేర్చుకుంటేనే మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తాం.